వెల్కమ్ టు సీజీ అక్వా ఛానల్. నీటి నాణ్యత మరియు దాని ప్రభావాలు మరియు పరిష్కార మార్గాలు. అసలు ఆక్వాకల్చర్లో నీటి నాణ్యత ఎందుకు అవసరం? ఆక్వా సాగులో ఉపయోగించేటువంటి రొయ్యలు మరియు చేపలు శీతల రక్త జీవులు. వీటినే పాయిక్యులథర్మ్స్ అని అంటారు. వీటి యొక్క శరీర ఉష్ణోగ్రత అంతగా నియంత్రించుకోలేవు. కాబట్టి ఇవి బాహ్య వాతావరణంలో ఉష్ణోగ్రతలో వచ్చేటువంటి మార్పులన్నింటికీ కూడా ఇవి త్వరగా చలించి వాటి యొక్క ఉష్ణోగ్రతలోని మార్పు చేసుకుని తద్వారా బయట ఉన్నటువంటి ఉష్ణోగ్రతకు సమానంగా తన యొక్క శరీర ఉష్ణోగ్రతను తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. సో ఈ ప్రయత్నంలోనే ఇవి శక్తిని ఎక్కువగా కోల్పోతూ ఉంటాయి. దీని యొక్క అంతర్గత ఉష్ణోగ్రత గణనీయంగా మారుతూ ఉంటుంది. చేపల చెరువుల్లో నీటి నాణ్యత త్వరగా క్షీణిస్తుంది. దీనికి కారణం చేపలు మరియు రొయ్యలు అక్కడ ఉన్నటువంటి నీటిని వాటి యొక్క జీవనానికి, అలానే ఆహారాన్ని తినడానికి, పునరుత్పత్తికి, అలానే పెరగడానికి మరియు వ్యర్థాలను విసర్జించడానికి కూడా ఉపయోగిస్తాయి. చేప దాని యొక్క మొత్తం అన్ని రకాల జీవక్రియలను కూడా అదే నీటిలోనే మొత్తం కంప్లీట్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మొత్తం అందులోనే జరిగిన మూలంగా అక్కడ ఉన్నటువంటి వ్యర్థాలన్నీ కూడా అక్కడే పేరుకుపోయి నీటి క్వాలిటీ అనేది త్వరగా క్షీణించడం జరుగుతుంది. అదే మనం బయట ఉన్నటువంటి వేరే జీవులను పరిశీలించినట్టయితే గేదెలు కానీ వేరే జీవులు ఏవైనా కోళ్ళు కానీ అవి ఎక్కడైతే వ్యర్థాలను విసర్జిస్తాయో అక్కడ ఉండకుండా, లేదంటే ఆ వ్యర్థాలను వేరే వాళ్ళు తీయడం కానీ ఎలా కానీ చేయడం అవుతుంది. కానీ ఆక్వాకల్చర్లో ఇది సాధ్యపడదు. కాబట్టి రొయ్యలు లేదా చేపలు పెరిగేటువంటి వాతావరణము త్వరగా కలుషితం అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆక్వా సాగుని సమర్థవంతంగా చేయాలంటే రైతులు సాగునీటి నాణ్యత, చేపల అవసరాలు మరియు నీటి నాణ్యతల లోపాలకు గల కారణాలను తెలుసుకుని ఆ కారణాలకు నివారణ చర్యలు కూడా తెలుసుకున్నట్లయితే ఆక్వా సాగుని సుస్థిరంగా చేయడానికి వీలుంటుంది. నీటి ఉదజన సూచిక, దీనిని మనం pH అని అంటాము. ఇది ఎంత ఉండాలంటే 7.5 నుండి 8.5 వరకు ఉండాలి. ఉదయం నుండి సాయంత్రం వరకు వచ్చేటువంటి pHలో మార్పులు 0.5 కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. ఒకవేళ 0.5 కంటే ఎక్కువ ఉన్నట్లయితే మన చెరువులో pH బాగా ఎక్కువగా మారిపోతుందని అర్థం. దానికి తగినట్టుగా మనము చెరువు యొక్క నీటిని మరి అలానే నీటి యొక్క క్వాలిటీని పరీక్షించుకొని తగు విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి. pH అధికంగా ఉండి నీటి ఉష్ణోగ్రత కనుక అధికంగా ఉన్నట్లయితే చెరువులో అమ్మోనియా గాఢత ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. చెరువు తయారీ నుండి మట్టి పరీక్షలు చేయించుకుని మట్టి యొక్క pHను కనుక్కొని ఆ pH తగిన విధంగా లైమ్ను ఉపయోగించడం మూలంగా మనం pHను కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ pH ఎక్కువగా ఉంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి? మనం ముందుగా నీటిని మార్చుకోవాలి. అలాగే ప్రోబయాటిక్స్ని ఉపయోగించుకోవడం మూలంగా కూడా మనం అధికంగా ఉన్నటువంటి pHని తగ్గించుకోవచ్చు. లేదా బెల్లంను 10 కేజీలు మరియు ఈస్ట్ 1 కేజీ ఎకరానికి చొప్పున 2 రోజులు నానబెట్టి బకెట్ నీటిలో నానబెట్టి ఉపయోగించినట్టయితే pH తగ్గుముఖం పడుతుంది. ఒకవేళ pH ఎక్కువగా ఉంటే ఇటువంటి చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా pH తక్కువగా ఉంటే కనుక సున్నంను ఎకరానికి 20 నుండి 25 కేజీల చొప్పున చల్లుకున్నట్లయితే మన చెరువు యొక్క pH పెరగడం అనేది జరుగుతుంది. సో pH సమస్యలు అనేవి వర్షాకాలంలో ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వర్షాల మూలంగా నీటిలోకి చేరేటువంటి నీరు మన యొక్క చెరువులో నీటిని pHని తగ్గే విధంగా చేసి మన చెరువులో నీరు యొక్క pH తగ్గిపోయేలా చేస్తుంది. కాబట్టి వర్షాకాలంలోనూ అలానే ఎండాకాలంలో కూడా pHలో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. సో కాలానుగుణంగా మనం pHలో వచ్చిన మార్పులన్నింటినీ కూడా గమనించుకుంటూ ఉండి దానికి తగిన విధంగా లైమ్ను అప్లై చేసుకోవడము, అలానే ఒకవేళ pH ఎక్కువైతే కనుక వాటర్ ఎక్స్చేంజ్ చేసుకోవడము, ప్రోబయాటిక్లు ఉపయోగించుకోవడము, ఇలాంటివి చేసినట్లయితే మనకి మన చెరువులో ఉన్నటువంటి pHలో వచ్చే మార్పుల్ని మనం అధిగమించవచ్చు. ఈ చిత్రంలో గమనించినట్టయితే చెరువు యొక్క రంగు ముదురు ఆకుపచ్చ రంగులోనికి మారిపోయింది. కాబట్టి రైతులు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే మన చెరువు యొక్క రంగు ముదురు ఆకుపచ్చ రంగులోనికి రాకుండా లేత ఆకుపచ్చ రంగులోనే ఉండే విధంగా చూసుకోవాలి. ఒకవేళ మన చెరువు కనుక ముదురు ఆకుపచ్చ రంగులోనికి కనుక వెళ్ళినట్లయితే మన చెరువు యొక్క pHలు గణనీయంగా పెరిగి అది ఒక్కొక్కసారి 8.5 నుండి 9 దాటేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి అన్నమాట. సో దీనికి గల కారణము మన చెరువులో అధికంగా మేతలు వేయడము, లేదా మన చెరువులో తౌడును ఉపయోగించడము, లేదా మన చెరువు యొక్క లోతు తక్కువగా ఉండడము, లేదంటే మన చెరువులో మనం వేసినటువంటి మేత రొయ్యలు సరిగా తినకపోవడము, లేదంటే అవసరానికి మించి మనం ఎక్కువ మేతను వేయడము. సో ఇలాంటి కారణాలన్నింటితో కూడా చెరువులో ఉన్నటువంటి మేత కుళ్ళిపోయి చెరువుకు బలంగా తయారయ్యి చెరువులో ఉన్నటువంటి ప్లాంక్టాన్ అభివృద్ధి చెంది అవసరానికి మించి అధిక మొత్తంలో ప్లాంక్టాన్ అభివృద్ధి చెందుతుంది. ఈ పరిస్థితిని మనం యూట్రోఫికేషన్ అని అంటాం. సో ఈ యూట్రోఫికేషన్ మూలంగా కూడా మనకు చెరువులో రకరకాల సమస్యలు తలెత్తుతాయి. ఉష్ణోగ్రత, దీన్ని టెంపరేచర్ అని కూడా అంటారు. ఉండవలసినటువంటి మోతాదు 28 నుండి 32 డిగ్రీల సెంటీగ్రేడ్.
ఒకవేళ ఉష్ణోగ్రత కనుక ఎక్కువగా ఉన్నట్లయితే అధిక ఉష్ణోగ్రత మరియు అధిక pHల దగ్గర అమ్మోనియా యొక్క విలువలు అధికంగా ఉంటాయి. ఈ అమ్మోనియా విలువలు రొయ్య మరియు చేపలపైన ఒత్తిడి కలగజేసి వాటి యొక్క జీవక్రియలో మార్పులు చేసి వాటి తిన్నటువంటి ఆహారము జీర్ణం కాకుండా అలానే వాటికి ఉన్నటువంటి రోగనిరోధక శక్తి క్షీణించేలాగా చేస్తాయి. ఒకవేళ ఉష్ణోగ్రత కనుక ఎక్కువ ఉన్నట్లయితే మన చెరువులో ఆక్సిజన్ లెవెల్స్ కూడా బాగా తగ్గిపోయి మన చెరువులో ఆక్సిజన్ కొరత ఏర్పడడానికి మనకి అవకాశం ఎక్కువ ఉంటుంది. చెరువులో ఆక్సిజన్ అవైలబిలిటీ అనేది మన చెరువు యొక్క ఉష్ణోగ్రత పైన ఆధారపడి ఉంటుంది. ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ కూడా నీటిలో గాలి లేదా ఆక్సిజన్ కరగడం అనేది క్షీణిస్తూ ఉంటుంది. అదే తక్కువ టెంపరేచర్ దగ్గర ఆక్సిజన్ అనేది ఎక్కువగా నీటిలోనికి ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ నీటిలో ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నట్లయితే ఏం జరుగుతుందంటే నీటి ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు లోపల ఉన్నటువంటి బ్యాక్టీరియా పెరగడానికి అధికమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి. సో దీని మూలంగా నీటిలో బ్యాక్టీరియా అధికంగా పెరిగి మనకు రకరకాల వ్యాధులు అనేవి సంక్రమించడానికి అవకాశం ఉంటుంది. అలానే తక్కువ ఉష్ణోగ్రత వద్ద జీవి యొక్క జీవక్రియ రేటు తక్కువగా ఉండడం మూలంగా ఏదైనా చిన్న బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పటికీ కూడా అది తగ్గకుండా ఎక్కువ కాలం ఉండేలాగా ఉంటుంది. కాబట్టి తక్కువ ఉష్ణోగ్రత వద్ద మన సాగు చేసేటువంటి జీవులైన చేపలు మరియు రొయ్యలు అధికంగా వ్యాధులకు గురవడం జరుగుతుంది. తక్కువ ఉష్ణోగ్రతను మనం హ్యాచరీలు ఇలాంటి వాటిలో అయితే హీటర్లు పెట్టుకుని మనం నిరోధించవచ్చు. అదే మన చెరువులో అన్నట్లయితే కనుక చెరువుకు మినిమం 5 అడుగుల కంటే ఎక్కువ లోతుని మనం ఉంచుకున్నట్లయితే మన చెరువులో నీటిలో ఏర్పడేటువంటి పొరలన్నీ కరెక్ట్గా ఏర్పడి నీటిలో ఉన్నటువంటి పొరలు పైకి కిందకి మార్పు జరిగి మొత్తం వాటర్ అంతా కూడా ఒకే రకమైన టెంపరేచర్ ఉండడం మూలంగా నీటిలో వచ్చేటువంటి సమస్యలన్నీ కూడా మనం అధిగమించవచ్చు. ముందుగా చెప్పినట్టుగానే మన చెరువు యొక్క టెంపరేచర్ పెరిగినట్లయితే నీటిలో కరిగేటువంటి ఆక్సిజన్ స్థాయిలు కూడా తగ్గిపోతాయి అన్నమాట. ఆక్సిజన్ అలానే టెంపరేచర్ రెండు కూడా విలోమానుపాతంలో ఉండడం మూలంగా పెరిగేటువంటి టెంపరేచర్ తగిన విధంగా ఆక్సిజన్లో తగ్గుదల అనేది మనం గమనించవచ్చు. ప్రాణవాయువు, దీన్ని డిజాల్వ్డ్ ఆక్సిజన్ అని కూడా అంటారు. సో దీనిలో పేరులో ఉన్నట్టుగానే ఇది రొయ్యలు మరియు చేపల యొక్క ప్రాణానికి చాలా ముఖ్యమైనటువంటి వాయువు, అందుకని దీన్ని ప్రాణవాయువు అని అంటారు. సో సాధారణంగా మన చెరువులో డిఓ అనేది 5 ppm కంటే ఎక్కువగా ఉండాలి. చెరువులో ఉండేటువంటి ప్లాంక్టాన్ అలా అడుగున ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు రొయ్య లేదా చేపల యొక్క సాంద్రత వీటన్నిటిపైన నీటిలో ఉన్నటువంటి ఆక్సిజన్ లెవెల్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. చెరువు అడుగున ఉన్నటువంటి వృధా అయిన మేత, అలాగే చనిపోయినటువంటి రొయ్యలు లేదా చేపలు, అలానే పేరుకుపోయినటువంటి మురుగు, ఇవన్నీ కూడా నీటిలో ఉన్నటువంటి ఆక్సిజన్ను రాత్రి వేళల్లో తగ్గిపోయేలాగా చేసి ఆక్సిజన్ లేమి లేదా ఆక్సిజన్ కొరతను ఏర్పరచడానికి అవకాశం అధికంగా ఉంటుంది. ఒకవేళ మీ చెరువులో కనుక డిఓ ఎక్కువగా ఉన్నట్లయితే అది ఇది ఎక్కడ ఉండదండి, ఎక్కడో వెరీ రేర్ కేసు. ఇలా ఉంటే కనుక గ్యాస్ బబుల్ డిసీజ్ అంటే రొయ్యల్లో పక్కన మొప్పల దగ్గర బుడగల వంటి వ్యాధి వస్తుంది. అది ఒకవేళ మీ చెరువులో కనుక డిజాల్వ్డ్ ఆక్సిజన్ తక్కువగా ఉన్నట్లయితే మనం దాన్ని ఎలాగా సరి చేసుకోవాలంటే ముందుగా మన చెరువులో వేసేటువంటి మేతలను తగ్గించుకోవాలి. అలానే మన చెరువులో మనం వేసేటువంటి మేతలు మనం పెంచినటువంటి చేపలు లేదా రొయ్యలకు సరిపోయినంత వేస్తున్నామా, లేదా అవసరానికి మించి మేతలు వినియోగిస్తున్నామా, లేదంటే మనం వినియోగించేటువంటి మేత సరైన క్వాలిటీ కలిగి ఉందా, లేదంటే మేతలు మనం అధికంగా వేయడం మూలంగా మిగిలిపోతుందా, లేదంటే మన రొయ్యలకి లేదా చేపలకి ఏదైనా వ్యాధి సోకడం మూలంగా మనం వేసినటువంటి ఆహారంని అది తినలేకపోతుందా, ఇలా అన్ని రకాల కారణాలను మనం చూసుకుంటూ తగిన విధంగా మనం మేతలను తగ్గించుకోవాలి. అలాగే మన చెరువులో డిఓకి గల ముఖ్య సమస్య ఏంటంటే మురుగు. మన చెరువులో మురుగు పేరిపోయినట్లయితే ఈ మురుగు మన చెరువులో ఉన్నటువంటి ఆక్సిజన్ను పీల్చేసుకుని ఇది ఆక్సిజన్ సహిత విచ్ఛిన్నం చెంది మన చెరువులో ఉన్నటువంటి ఆక్సిజన్ మొత్తం కూడా హరింపచేస్తుంది. కాబట్టి మన చెరువులో ఈ మురుగు అనేది ఎప్పటికప్పుడు తొలగించుకున్నట్లయితే మనకు డిఓ ప్రాబ్లమ్స్ అనేవి చాలా తక్కువగా వస్తాయి. అలానే ఏరేటర్స్ని తిప్పుకోవాలి. సో ఏరేటర్స్ని తిప్పుకునేటప్పుడు వాటి యొక్క దిశను మనం ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవి మన గడియారంలో ముళ్ళు తిరిగే విధంగా సవ్య దిశలో మాత్రమే ఉండాలి. అపసవ్య దిశలో కనుక మన ఏరేటర్స్ తిరుగుతున్నట్లయితే అంటే ఏరేటర్స్ ద్వారా వచ్చేటువంటి ప్రవాహం అపసవ్య దిశలో ఉన్నట్లయితే మనకు గురుత్వాకర్షణ శక్తి లోపం మూలంగా మనకు ఎక్కువ ఇంధనం ఖర్చు అవ్వడం, అలానే తక్కువ డిఓ అనేది తయారవడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మనం మన ఏరేటర్స్ తిరిగేటువంటి ఫ్లోని
సవ్య దిశలో అంటే గడియారంలో ముళ్ళు తిరిగే దిశలో కనుక పెట్టుకున్నట్లయితే అప్పుడు మన తిరిగేటువంటి నీరు ప్రవాహము అలానే భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి ప్రవాహము రెండు ఒకే దిశలో ఉండడం మూలంగా తక్కువ శక్తితోనే మనం ఎక్కువగా ప్రవాహాన్ని సృష్టించవచ్చు అనమాట. సో ఈ విధంగా మనము ఏరేటర్స్ని గడియారంలో ముళ్ళు దిశలో కనుక అమర్చుకున్నట్లయితే మనకు ఎక్కువ మోతాదులో ఆక్సిజన్ లభించడానికి అవకాశం ఉంటుంది. అలానే మన చెరువులో డిఓ కనుక తగ్గిపోయినట్లయితే మంచి ప్రోబయోటిక్స్ అంటే సాయిల్ ప్రోబయోటిక్స్ వంటి వాటిని ఉపయోగించుకున్నట్లయితే చెరువులో పేరుకుపోయినటువంటి మురుగు అంతా కూడా అది విచ్ఛిన్నం చెంది మన చెరువులో ఉన్నటువంటి డిఓను పెంచడానికి ఉపయోగపడుతుంది. అలానే అత్యవసర సమయంలో అంటే 2.8 ppm కంటే డిఓ కనుక తగ్గినట్లయితే లేదంటే 3 ppm కంటే డిఓ ఇంకా కిందకి దిగిపోయినప్పుడు రొయ్యలు మరియు చేపలు చనిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇటువంటి సమయంలో మనము ఆర్టిఫిషియల్గా అంటే కృత్రిమంగా హైడ్రోజన్ పెరాక్సైడ్ 1/2 లీటర్ per ఎకరానికి లేదంటే కాల్షియం పెరాక్సైడ్ 1 kg ఎకరానికి లేదంటే కనుక పౌడర్ డిఓ ట్యాబ్లెట్స్ ఉంటాయండి, సోడియం పర్బోరేట్, కాల్షియం పర్బోరేట్ వంటి ట్యాబ్లెట్స్ని కూడా ఉపయోగించుకొని మనం డిఓని పెంచుకోవచ్చు. ఈ ట్యాబ్లెట్స్ ఉపయోగించేటప్పుడు రైతులందరూ కూడా చేసేటువంటి కామన్ మిస్టేక్ ఏంటంటే ఈ ట్యాబ్లెట్స్ను సాయంత్రం 4 గంటలకి లేదంటే సాయంత్రం 7 గంటలకి మన చెరువులో వదిలేయడం అనేది జరుగుతుంది. సో ఇది తప్పు. ఈ డిఓ అనేది మనకి బాగా ఎక్కువగా ఉదయం లేదా తెల్లవారుజామున 4 గంటల నుండి తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు తయారైనటువంటి డిఓ ఏదైతే ఉందో ఆ డిఓ రాత్రంతా చెరువులో ఉన్నటువంటి అన్ని అవసరాలను తీరుస్తూ ఉండాలి. ఎప్పుడైతే మన చెరువులో ఆక్సిజన్ కొరత ఏర్పడిందో ఆ కొరత అనేది రాత్రి 12 గంటలు దాటిన తర్వాత మనకు తయారైనటువంటి డిఓ అయిపోవడం మూలంగా కొరత అనేది లేట్ నైట్లో మాత్రమే ఏర్పడుతుంది, లేదా లేట్ నైట్ ఆర్ ఎర్లీ మార్నింగ్. కాబట్టి డిఓ ట్యాబ్లెట్స్ లేదా డిఓ మెడిసిన్ ఇలాంటివన్నింటిని కూడా మనం ఉదయం 4 గంటలకి లేదా ఉదయం 3 గంటల సమయంలో ఉపయోగించినట్లయితే అవి మనకి బాగా ఉపయోగపడి ఆ సమయంలో డిఓ ఏర్పడేటువంటి పరిస్థితుల నుంచి మనల్ని గట్టెక్కిస్తాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డిఓ సమస్య మూలంగా చేపలు చనిపోవడం మీరు ఇక్కడ చూడొచ్చు. అలానే ఏరేటర్స్లో వచ్చేటువంటి ఫ్లోని మనం ఇందాక చెప్పుకునే విధంగా ఏ దిశలో పెట్టుకుంటే మనకి లాభదాయకంగా ఉంటుందో చెప్పాము. ఇది గడియారంలో ముళ్ళు ఏ విధంగా అయితే తిరుగుతుందో అదే దిశలో మన నీళ్లు కూడా ప్రవహించేలా పెట్టుకున్నట్లయితే మనకి అది ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. సెలినిటీ మనకి రొయ్యల చెరువులో చూసుకున్నట్లయితే సెలినిటీ అనేది 1 నుండి 45 pptకి ఉండాలి. అదే కనుక చేపల చెరువు కనుక అయితే ఇది 0 pptలో ఉండాలి. ఒకవేళ మన చెరువులో కనుక సెలినిటీ ఎక్కువగా ఉన్నట్లయితే ఏం జరుగుతుంది? ఒకవేళ రొయ్యలో కనుక ఎక్కువ సెలినిటీ ఉన్నట్లయితే హార్డ్నెస్ బాగా ఎక్కువగా పెరిగి మనకు ఎప్పుడైతే హార్డ్నెస్కి pH కూడా అధిక మొత్తంలో ఉన్నట్లయితే మౌల్టింగ్ సమస్యలు తలెత్తడం అనేది జరుగుతుంది. అలానే పెరుగుదల రేటు అనేది తగ్గిపోవడము, అలానే జీవక్రియ మరియు పునరుత్పత్తి పైన ఈ సెలినిటీ అనేది ప్రభావం చూపిస్తుంది. ప్రధానంగా రొయ్యలు మరియు చేపలు ఆస్మోరెగ్యులేషన్ అంటే వాటి శరీరంలో ఉన్నటువంటి లవణాల గాఢతను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటాయి. అధిక గాఢతలో ఉన్నటువంటి లవణాలు అల్ప గాఢతలోనికి ప్రవేశించడం జరుగుతుంది. ఒకవేళ మన చెరువులో ఈ సెలినిటీ కనుక ఎక్కువ ఉన్నట్లయితే రొయ్య లేదా చేప ఈ ఆస్మోరెగ్యులేషన్ యొక్క బ్యాలెన్స్ని సాధించడం కోసం అధిక మొత్తంలో తన యొక్క శక్తిని వెచ్చించడం మూలంగా గ్రోత్లు అనేవి లేదా పెరుగుదల అనేది క్షీణించడం అనేది జరుగుతుంది. చేపల్లో మరణాలు కూడా దారితీస్తుంది. ఒకవేళ మీరు కనుక మంచినీటి చేపలను పెంచుకున్నట్లయితే మంచినీటి చేపలను ఈ ఉప్పు నీటిలో కనుక పెంచుకున్నట్లయితే వాటి యొక్క మరణానికి కూడా ఇది దారితీస్తుంది. కాబట్టి మంచినీటి చెరువుల్లో మ్యాక్సిమం 2 ppt లేదా 3 ppt కంటే ఎక్కువ సెలినిటీలు ఉండకూడదు. ఉంటే కనుక చేపల్లో బాగా స్ట్రెస్ పెరిగిపోయి ఒత్తిడి పెరిగిపోయి వాటి యొక్క గ్రోత్ పెరుగుదల క్షీణించడము లేదంటే అవి రకరకాల వ్యాధులకు గురవడం అనేది జరుగుతుంటుంది. రొయ్యల చెరువులో సెలినిటీ అనేది ఎక్కువగా ఉండడం మూలంగా మనకి ఉపయోగమే తప్ప నష్టాలు అయితే చాలా తక్కువగానే ఉంటాయి. ఒకవేళ మన చెరువు సెలినిటీ కనుక తక్కువగా ఉన్నట్లయితే తక్కువ లవణీయత స్థాయిలు రొయ్యలపైన ఒత్తిడి కలిగిస్తాయి. ఎందుకంటే రొయ్య ఉప్పు నీటిలో పెరిగేటువంటి జీవి కాబట్టి దీనికి తక్కువ ఉప్పు శాతంలో ఉన్నటువంటి చెరువుల్లో పెంచినట్లయితే దీనికి కావాల్సినంత రీతిలో దానికి మినరల్స్ లవణాలు అనేవి లభించకపోవడం మూలంగా ఇది ఒత్తిడికి గురవుతుంది. పెరుగుదలకు ఆటంకం కలిగించడం
అలానే తక్కువ మినరల్స్ దొరకడం మూలంగా దీని యొక్క పెరుగుదలకు కావాల్సినటువంటి పోషకాలు లభించక పెరుగుదల క్షీణించడము, అలానే జీవక్రియ రేట్ అనేది మందగించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా తక్కువ సెలినిటీలో పెరిగేటువంటి రొయ్యలకు రోగనిరోధక శక్తి కూడా క్షీణించి ఇవి తరచూ వ్యాధికి గురి కావడం అనేది జరుగుతుంది. తక్కువ సెలినిటీలో రొయ్యల సాగులో ముఖ్యంగా ఎదుర్కొనేటువంటి సమస్య ఏంటంటే మౌల్టింగ్లు సరిగా జరగకపోవడము, అలానే వీక్లీ గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. దీన్ని మనం మౌల్టింగ్ సమయంలో బయట నుండి కమర్షియల్ మినరల్స్ని అందించడం ద్వారాగా మనం ఈ యొక్క మినరల్స్ కొరతని తీర్చవచ్చు. అలానే ముఖ్యంగా సెలినిటీ అనేది మనం రొయ్య పిల్లల్ని సాగు చేసేటప్పుడు మన చెరువులో విత్తనాలని వదిలే సమయంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే హ్యాచరీలో పిల్లను ఏ సెలినిటీలో తయారు చేశారో ఆ సెలినిటీకి మన చెరువు యొక్క సెలినిటీకి హెచ్చుతగ్గులు 2 నుంచి 3 ppt కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఆ సెలినిటీలో ఉన్నటువంటి వ్యత్యాసం మూలంగా రొయ్య పిల్లలు ఒత్తిడికి గురయ్యి వాటి శరీరంలో నెక్రోసిస్ అంటే కుసించుకుపోవడం, కణజాలాలు కుసించుకుపోయేటువంటి వ్యాధికి గురయ్యి సర్వైవల్ మనం అనుకున్నంత బతుకుదల అనేది తగ్గిపోయి మనం వేసుకున్నటువంటి నెంబర్ అనేది జారిపోవడం లేదా నెంబర్ తగ్గిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆకవ రైతులందరూ కూడా హ్యాచరీల నుండి సీడ్ తెచ్చుకునేటప్పుడు మన చెరువు యొక్క సెలినిటీ ఎంతో అంత సెలినిటీలో పెరిగిన పిల్లని తీసుకోవడం శ్రేయస్కరం. లేదంటే మన సెలినిటీకి తగిన విధంగా పిల్లను అక్లమటైజ్ అంటే అలవాటు చేయించిన తర్వాత మాత్రమే మనం పిల్లని తీసుకున్నట్లయితే మనకు సర్వైవల్ అనేది పెరగడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. అలానే క్షారత్వం, దీన్ని మనం ఆల్కలినిటీ అని అంటాం. సో టోటల్ ఆల్కలినిటీ అంటే బైకార్బోనేట్ ఆల్కలినిటీ, అలానే కార్బోనేట్ ఆల్కలినిటీ రెండింటిని కలిపి మనం క్షారత్వము అంటాం. ఇది ఎంత ఉండాలంటే మన చెరువు యొక్క ఆల్కలినిటీ 100 నుండి 200 ppm వరకు ఉండవచ్చు. ఒకవేళ ఇది అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే ఏమవుతుంది, అదే తక్కువ ఉన్నట్లయితే ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం. ఒకవేళ మీ చెరువులో కనుక ఆల్కలినిటీ ఎక్కువ ఉన్నట్లయితే కనుక ముందుగా మీరు నీరు మార్చుకోవాలి. ఒకవేళ మీ ఆల్కలినిటీ కనుక 350 ppm కంటే ఎక్కువ ఉన్నట్లయితే మీ చెరువులు రొయ్యల సాగుకి అనుకూలం కాదు. మీరు పిల్లని ఎప్పుడైతే వదలాలనుకుంటున్నారో ఆ సమయంలో మీరు వాటర్ని చెక్ చేయించుకున్నట్లయితే ఒకవేళ మీ చెరువు యొక్క ఆల్కలినిటీ లెవెల్స్ 350-400 వరకు ఉన్నట్లయితే మీరు కనుక బోర్ వాటర్ని ఉపయోగించినట్లయితే ఆ చెరువులో వేసినటువంటి విత్తనాలు లేదా రొయ్య పిల్లలు ఎక్కువ బతకడానికి ఛాన్స్ ఉండదు. కాబట్టి ముందుగా మీరు ఆల్కలినిటీని అలానే సెలినిటీని చెక్ చేయించుకున్న తర్వాత మాత్రమే రొయ్యల్ని సాగు చేయడానికి వెళ్ళాలి. క్షారత్వం అధికంగా ఉన్నటువంటి బోర్లను ఉపయోగించకూడదు. అలానే ప్లాంక్టన్ సాంద్రత అనుకూల స్థాయిలో ఉండేలా చూసుకోవాలి. మనకు కనుక ఆల్కలినిటీ ప్రాబ్లం ఉన్నట్లయితే మన చెరువు యొక్క రంగు అంటే ప్లాంక్టన్ మూలంగా వచ్చేటువంటి రంగులు మారిపోవడము, ఎక్కువ రంగులు ఉండకపోవడము, ఈరోజు చూసినటువంటి రంగు రేపటికల్లా మారిపోవడము, ఇలా తరచూ రంగులు మారిపోతున్నాయంటే మీ చెరువులో ఆల్కలినిటీ ప్రాబ్లం ఉందని మనం గమనించుకోవాలి. సాగుకు ముందు ఒకవేళ ఆల్కలినిటీ కనుక ఎక్కువ ఉన్నట్లయితే స్ఫటికర్ని సంచిలో వేసుకుని చెరువులో కట్టినట్టయితే అది అధిక ఆల్కలినిటీని తగ్గించి ఆల్కలినిటీ లెవెల్స్ను మనకి ఏ విధమైతే మనకి ఆమోదయోగ్యమైనటువంటి స్థాయిలోకి అవి తీసుకుని వస్తాయి. ఒకవేళ మీ చెరువులో కనుక ఆల్కలినిటీ లెవెల్స్ తక్కువగా ఉన్నట్లయితే సున్నం ఎకరానికి 30 kg ఉదయం పూట చల్లాలి, లేదా సోడియం బైకార్బోనేట్ ఎకరానికి 20 kg చల్లాలి. సో ఈ విధంగా మనం ప్రోబయోటిక్స్ని అలానే సున్నంని ఉపయోగించి కూడా మన యొక్క ఆల్కలినిటీ లెవెల్స్ని పెంచుకోవచ్చు. తక్కువ ఆల్కలినిటీని మనం సున్నం ఉపయోగించుకోవడం మూలంగా పెంచుకోవచ్చు, కానీ ఎక్కువ ఆల్కలినిటీని తగ్గించుకోవడం అనేది కొంచెం కష్టతరమైనటువంటి పని. కాబట్టి ఎక్కువ ఆల్కలినిటీతో కలిగినటువంటి బోర్లు కనుక మనం ఉపయోగించినట్లయితే ఆ బోర్లను వదిలివేసి కొత్త బోర్లను ఉపయోగించడం అనేది మంచి సలహా. అలానే ఈ ఆల్కలినిటీ మూలంగానే మన చెరువులో ప్లాంక్టన్ పెరగడం, లేదంటే మన ప్లాంక్టన్ యొక్క గ్రోత్ అనేది అభివృద్ధి చెందడము, చెరువు పసరెక్కడం, ఇవన్నీ కూడా మన చెరువులో ఉన్నటువంటి ఆల్కలినిటీని బట్టే ఆధారపడి ఉంటాయి. కాబట్టి రొయ్యని మనం హ్యాచరీని నేరుగా తీసుకొచ్చిన తర్వాత అది హ్యాచరీలో ఉండేటువంటి ఆల్గే మేత పైన ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఆ సమయంలో మన చెరువులో కనుక ఆల్కలినిటీ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే మన చెరువులో రొయ్యకు తగినటువంటి ఆహారం దొరక్క రొయ్య ఆహారపు కొరతకు గురయ్యి ఒత్తిడికి గురయ్యి దాని ద్వారాగా మన యొక్క సర్వైవల్ అనేది తగ్గిపోవడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి రైతులు ఆల్కలినిటీ లెవెల్స్ని అలానే సెలినిటీ లెవెల్స్ని హార్డ్నెస్ లెవెల్స్ని ఇవన్నింటిని క్షుణ్ణంగా పరీక్షించుకున్న తర్వాత మాత్రమే విత్తనాన్ని వదులుకోవాలి. అలాగే హార్డ్నెస్, దీన్ని మనం కఠినత్వం అని అంటాం. సో ఈ హార్డ్నెస్ అనేది రొయ్యల రైతులు చాలా ముఖ్యంగా గమనించుకోవాల్సినటువంటి పారామీటర్. ఇది ఉండవలసిన మోతాదు ఎంత ఉండాలంటే ఒకవేళ మీరు కనుక
చేపల సాగు చేస్తున్నట్లయితే అంటే మంచినీటిలో కనుక సాగు చేసినట్లయితే 50 నుండి 180 పీపీఎం వరకు ఉండొచ్చు. అదే కనుక రొయ్యల సాగు చూసుకున్నట్లయితే 750 నుండి 3000 పీపీఎం వరకు ఈ యొక్క హార్డ్నెస్ అనేది ఉండవచ్చు. చెరువు నీటిలో హార్డ్నెస్ అనేది దానిలో ఉన్నటువంటి కాల్షియం మరియు మెగ్నీషియం అయాన్ల మూలంగా కలుగుతుంది. సో మనకి కాల్షియము మెగ్నీషియం ఈ రెండు మూలకాలే ముఖ్యంగా మన చెరువులో హార్డ్నెస్ని కలగజేస్తాయి. నీటి యొక్క ఉప్పుదనం అనగా సెల్నిటీ అంటే అది ఎక్కువయ్యే కొద్దీ కూడా ఈ హార్డ్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్క పీపీటీ సెల్నిటీకి హార్డ్నెస్ సుమారుగా 300 వరకు పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీ చెరువులో కనుక హార్డ్నెస్ ఎక్కువగా ఉన్నట్లయితే దానికి ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవాలి? ఈడిటిఏను ఎకరానికి 1 నుండి 2 కిలోలు చల్లుకోవాలి, లేదంటే మంచి ప్రోబయాటిక్స్ని ఉపయోగించుకోవాలి. సో ఈడిటిఏ జల్లడం మూలంగా మన చెరువులో ఉన్నటువంటి నీటి యొక్క కఠినత్వం అనేది ఏ విధమైన మార్పు ఉండదు. కానీ మనం చల్లేటువంటి ఈడిటిఏ అనేది మన రొయ్య శరీరం పైన పేరుకుపోయినటువంటి కాల్షియంని తొలగించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది తప్ప మన నీటి యొక్క కఠినత్వాన్ని లేదా హార్డ్నెస్ని ఏ విధంగానూ తగ్గించదు. ఎందుకంటే రొయ్య శరీరంలో పేరుకుపోయినటువంటి కాల్షియంను తొలగించడానికి మాత్రమే ఈ ఈడిటిఏ అనేది ఉపయోగపడుతుందే తప్ప మన చెరువులో ఉన్నటువంటి హార్డ్నెస్ని ఇది ఏ రకంగానూ తగ్గించలేదు. మరి ఈడిటిఏ ఉపయోగించడం మూలంగా మనకు ఉపయోగం ఏంటి అని అడిగితే కనుక ఇది రొయ్య శరీరం పైన ఉన్నటువంటి కాల్షియం తొలగించి రొయ్య గుల్ల కొట్టడానికి ప్రేరేపిస్తుంది. కాబట్టి రైతులు ఈడిటిఏ కొట్టిన తర్వాత మీ యొక్క చెరువు యొక్క హార్డ్నెస్ తగ్గలేదని, ఆ ఈడిటిఏ పనిచేయడం లేదని అనుకోవడం అనేది ఒక అపోహ మాత్రమే. అలానే ఈ ఈడిటిఏని కొట్టేటప్పుడు మన పీహెచ్ లెవెల్స్ని కూడా తగ్గించుకున్నట్లయితే ఈడిటిఏ అనేది మరింత బలంగా పనిచేసి తక్కువ పీహెచ్లో ఈ యొక్క మినరల్స్ అనేవి ప్రెసిపిటేట్ అవ్వకుండా అవైలబుల్ ఫామ్లో ఉండడం మూలంగా ఇవన్నీ కూడా మనకి రొయ్య శరీరం నుండి బయటికి వెళ్ళిపోవడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ మీ చెరువులో కనుక హార్డ్నెస్ తక్కువగా ఉన్నట్లయితే దాన్ని ఏ రకంగా అధిగమించాలి అంటే డోలమైట్ని ఎకరానికి 20 కేజీలు చల్లుకోవడం మూలంగా మనం ఈ యొక్క తక్కువ హార్డ్నెస్ని మనం అధిగమించవచ్చు. మీరు ఈ చిత్రంలో గమనించినట్టయితే హార్డ్నెస్ అంటే కఠినత్వంలో ముఖ్యంగా మనకి కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఇలాంటి అయాన్లన్నీ కూడా కలిసి నీటి యొక్క కఠినత్వానికి కారణమవుతాయి. ఒకవేళ మన చెరువు కనుక తక్కువ హార్డ్నెస్ కలిగి ఉన్నట్లయితే అది ఈ రకంగా మొదటి చిత్రంలో చూపించినట్టు మినరల్ లోపానికి గురవుతుంది. ఈ మినరల్ లోపాన్ని మనం వైట్ టైల్ డిసీజ్, వైట్ మజిల్ అని ఇలా రకరకాల పేర్లతో రకరకాల ఊర్లలో పిలుచుకుంటూ ఉంటాము. ఇది ముఖ్యంగా మెగ్నీషియం మరియు కాల్షియం, ఫాస్ఫరస్ వంటి ముఖ్య మూలకాల యొక్క లోపం మూలంగా ఇటువంటి వ్యాధి అనేది గురవడం అనేది జరుగుతుంది. సో దీనికి తగిన విధంగా మినరల్స్ను ఉపయోగించుకున్నట్లయితే అవన్నీ కూడా దీనికి దొరికి ఈ యొక్క వ్యాధి అనేది నివారించవచ్చు. అలానే పక్కన ఫోటోలో ఉన్నటువంటి మౌల్టింగ్ సమస్య, ఎప్పుడైతే మనకి హై హార్డ్నెస్ బాగా ఎక్కువ కఠినత్వం ఉండి మన యొక్క చెరువు పీహెచ్లు 7.5 లేదా 8.5 పైన ఉన్నట్లయితే ఈ అధిక పీహెచ్ మరియు అధిక హార్డ్నెస్లు అనేవి రొయ్య శరీరంలో కాల్షియంను అధిక మొత్తంలో డిపాజిట్ అంటే పేరుకుపోయేలాగా చేసి రొయ్య యొక్క శరీరము గట్టిపడిపోయి అది గుల్ల కొట్టడానికి కష్టతరంగా చేస్తాయన్నమాట. ఈ సమయంలో మనము పీహెచ్ని తగ్గించుకొని ఈడిటిఏను ఉపయోగించినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఈడిటిఏ రొయ్య శరీరంపై పేరుకుపోయిన కాల్షియంని తొలగించి రొయ్య గుల్ల కొట్టడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. అలానే ఒకవేళ మినరల్స్ కనుక తక్కువ అయినట్లయితే మనకి లూజ్ షెల్ రావడము, లేదంటే షెల్ మళ్ళీ మౌల్టింగ్ అయిన తర్వాత కొత్త షెల్ అనేది త్వరగా గట్టిపడకపోవడము, ఇలాంటి సమస్యలన్నీ కూడా మనకి హార్డ్నెస్ లోపాల మూలంగా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి సమస్యలు కానీ మనం ఎదుర్కొన్నట్లయితే ఖచ్చితంగా మన చెరువులో హార్డ్నెస్ సంబంధించి సమస్యలు ఉన్నాయని రైతులు గమనించుకోవాలి. అమ్మోనియా, ఈ అమ్మోనియా అనేది మన చెరువులో ఏ విధంగా వస్తుందని తెలుసుకున్నట్లయితే ముఖ్యంగా మనం సాగు చేసేటువంటి రొయ్యలన్నీ కూడా అమ్మోనోటెలిక్ జీవులు. అమ్మోనోటెలిక్ జీవులు అనగా అమ్మోనియాను విసర్జించేటువంటి జీవులను అమ్మోనోటెలిక్ జీవులు అంటారు. చేపలు మరియు రొయ్యలు అన్నీ కూడా అవి విసర్జించేటువంటి పదార్థాలు అమ్మోనియా కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని అమ్మోనోటెలిక్ జీవులని అంటారు. అదేవిధంగా మన చెరువులో మనం ఉపయోగించేటువంటి మేతలు తినకపోవడం మూలంగా, అలానే మనం వేసిన మేతలు ఎక్కువైపోయినా కూడా, అలానే మన రొయ్య విసర్జించినటువంటి విసర్జితాలు అంటే పెంట, ఇవన్నీ కూడా మన చెరువులో పెరిగిపోయినటువంటి మురుగు, ఇవన్నీ కూడా మనకి అమ్మోనియాని కలుగజేస్తాయి. అయనైజ్డ్ అమ్మోనియా 1 ppm కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అలానే అన్అయనైజ్డ్ అమ్మోనియాని 0.1 ppm కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే కనుక అమ్మోనియా ఎక్కువైనట్లయితే మన చెరువులో అమ్మోనియా ఉన్నాయని గుర్తించి మనం దానికి తగిన విధంగా మన చర్యలు అనేవి తీసుకోవాలి. అమ్మోనియాకు ముఖ్యమైనటువంటి కారణం మన చెరువులో మనం అధికంగా వేసేటువంటి మేతే.
చెరువు నీటి pH అలానే ఉష్ణోగ్రత అధికంగా ఉన్నప్పుడు అమ్మోనియా అయనీకరణ చెంది అమ్మోనియా యొక్క స్థాయిలు మన చెరువులో పెరిగిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి హై pHలు అలానే హై ఉష్ణోగ్రతలు అంటే హై టెంపరేచర్లు మన చెరువులో ఉన్నట్లయితే ఆ సమయంలో అమ్మోనియా స్థాయిలు కూడా పెరిగిపోవడానికి మనకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో pHని అలానే టెంపరేచర్ని కూడా మనం కంట్రోల్ చేసుకుంటూ ఉన్నట్లయితే మన చెరువులో ఈ అమ్మోనియా సమస్యలను కూడా మనం కంట్రోల్ చేయవచ్చు. మన చెరువులో కనుక అమ్మోనియా స్థాయిలు అధికంగా ఉన్నప్పుడు రొయ్య యొక్క మొప్ప కణజాలం అంటే రొయ్యకు గిల్స్ ఉంటాయి కదండి, ఆ గిల్స్ లోపల ఉన్నటువంటి కణజాలం అంతా కూడా నలుపు రంగులోనికి మారిపోయి రొయ్య ఆహారం తీసుకోవడం అనేది క్షీణించడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే రొయ్య యొక్క మొప్పలు నలుపు రంగులకు మారిపోయినాయో అప్పుడు మనం చెక్ ట్రేలో ఇటువంటి పరిస్థితులను గమనించుకున్నట్లయితే మన చెరువులో అమ్మోనియా ఉందని మనకి అది సంకేతంగా భావించి వెంటనే అమ్మోనియాకి తగిన చర్యలు తీసుకున్నట్లయితే మన యొక్క రొయ్యలను మనం సంరక్షించుకోవచ్చు. మీ చెరువులో కనుక అమ్మోనియా ఎక్కువగా ఉంటే ఏం చేయాలి? ముందుగా నీటిని మార్చుకోవాలి. వీలుంటే నీటి మార్చుకోవడానికి కనుక వీలు లేకపోయినట్లయితే మీరు డిఆర్డ్రోజర్స్ అంటే నీటిలో ఉన్నటువంటి అమ్మోనియాను డిఆర్డ్రోజర్స్ అంటే పీల్చేసుకునేటువంటి కొన్ని రకాల రసాయనాలు అంటే యొక్క అనేటువంటి మొక్క వేర్ల నుంచి తయారైనటువంటి కొన్ని రసాయనాలను ఉపయోగించవచ్చు. అంటే మనం అమ్మోనియా మందు అని అంటాం. ఈ అమ్మోనియా మందు డైరెక్ట్గా నీటిలో ఉన్నటువంటి అమ్మోనియాను పీల్చేసుకుంటుంది. లేదంటే కనుక మంచినీటి చెరువులో కనుక అయితే జియోలైట్ను ఉపయోగించవచ్చు. జియోలైట్ కూడా మన నీటిలో ఉన్నటువంటి అమ్మోనియాను డైరెక్ట్గా పీల్చుకోవడం అనేది జరుగుతుంది. లేదు అంటే కనుక మన చెరువులో ఆక్సిజన్ స్థాయిలను కనుక మనం బాగా పెంచుకున్నట్లయితే పెరిగినటువంటి ఆక్సిజన్ కూడా నీటిలో కరిగినటువంటి అమ్మోనియాని అమ్మోనిఫికేషన్ చేసి మనకు దాని యొక్క తీవ్రత అనేది దాని యొక్క నష్టం అనేది మనకి తగ్గేలా చేస్తుంది అన్నమాట. మన చెరువులో ముఖ్యంగా అమ్మోనియా గల కారణాలు మనం ఉపయోగించేటువంటి మేతలు అలానే మన చెరువు యొక్క మన చెరువులో బాటం ఎప్పుడైతే మురుగు చేరుతుందో ఆ సమయం అమ్మోనియా పెరుగుదలకు బాగా ఎక్కువగా ఉపయోగపడుతుంది. కాబట్టి మన చెరువులో మురుగును పెరగనీయకుండా చూసుకోండి. అలానే మన చెరువులో ఉన్నటువంటి రొయ్యల మేతని కరెక్ట్గా ఎంత కావాలో అంతే వేసి రొయ్య యొక్క పెరుగుదలకు సరిపోయేంతగా మేతను అందించి అధిక మేతలను ఉపయోగించకుండా అలానే అధిక మేతల మూలంగా నష్టపోకుండా మీరు జాగ్రత్త వహించాలి. నైట్రేట్ అనేది అమ్మోనియా ఉన్నటువంటి వచ్చేటువంటి రెండో రకమైనటువంటి ప్రోడక్ట్. ఇది అమ్మోనియా తర్వాత విచ్ఛిన్నం చెంది నైట్రేట్ కింద మారుతుందన్నమాట. ఉండవలసినటువంటి మోతాదు అమ్మోనియా నైట్రేట్ అనేది మన చెరువులో 0.01 ppm కంటే ఎక్కువ ఉండకూడదు. ఒకవేళ ఇది కనుక ఎక్కువ ఉన్నట్లయితే మన చెరువులో రొయ్య పైన గీరినటువంటి లేదా రక్కిన లేదా నలుపు రంగు మచ్చలు దెబ్బలు తగిలినప్పుడు మనకి ఎలా అయితే మచ్చలు కనబడతాయి అటువంటి మచ్చలు మనకు కనబడతాయి. సో ఈ మచ్చలు మనకు కనబడినప్పుడు మన చెరువులో నైట్రేట్ అనేది ఉందని మనం గమనించాలి. అలానే రొయ్య యొక్క మొప్పలు నలుపు రంగులకు మారిపోవడం అనేది కూడా మనం గమనించుకుంటూ ఉండాలి. సో ఈ రకంగా కనుక మనం గమనించినట్లయితే అది నైట్రేట్ ఉన్నట్టుగా గమనించి దానికి తగిన విధంగా మనం చర్యలు తీసుకోవాలి. చెరువులో అధికంగా నైట్రేట్ ఉన్నప్పుడు అది త్వరగా రక్తంలోనికి చేరి రక్త కణాలను విచ్ఛిన్నం చేసేలా చేస్తుంది. ఈ నైట్రేట్ మన యొక్క రొయ్యలు మరియు చేపల యొక్క రక్తంలోకి చేరి రక్తం అనేది విచ్ఛిన్నం అయిపోయేలాగా చేసి దాన్ని ఒత్తిడికి గురి చేస్తుంది. రొయ్యలు త్వరగా వ్యాధి బారిన పడి అలానే చనిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం మన చెరువులో పేరుకుపోయినటువంటి మురుగుని తొలగించుకోవడం మూలంగా ఈ నైట్రేట్ని అమ్మోనియాని అలానే H2S ఇలాంటి సమస్యలన్నింటిని కూడా మనం అధిగమించవచ్చు. ఒకవేళ మన చెరువులో నైట్రేట్ ఎక్కువగా ఉంటే ఏం చేయాలి? సో మన చెరువులో కనుక నైట్రేట్ని గమనించినట్టయితే ముందుగా కల్లుప్పుని చల్లుకోవడం మూలంగా మనకు టెంపరీ రిలీఫ్ అనేది వస్తుంది. సో ఎకరానికి 100 నుండి 150 kgలు కల్లుప్పుని మనం చల్లుకున్నట్లయితే నైట్రేట్ నుంచి మనం గట్టెక్కచ్చు. అదేవిధంగా చెరువు యొక్క అడుగు భాగాన మురుగును తొలగించుకుంటూ ఉండాలి. అలానే సాయిల్ ప్రోబయోటిక్స్లో మెయిన్గా నైట్రోసోమోనాస్, నైట్రోబ్యాక్టర్, రోడోకోకస్, రోడోబ్యాక్టర్ ఇటువంటి బ్యాక్టీరియాలు కలిగినటువంటి ప్రోబయోటిక్స్ని ఉపయోగించినట్లయితే ఇవి బాటంలో ఉన్నటువంటి మురుగును సమర్థవంతంగా విచ్ఛిన్నం చేసి మన చెరువులో ఉన్నటువంటి మురుగును తొలగిస్తాయి. సో తద్వారా నైట్రేట్, అమ్మోనియా, H2S అలానే ఇతర బ్యాక్టీరియాలు హానికరమైనటువంటి బ్యాక్టీరియా పెరుగుదలను కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో మీరు చెప్పినట్టుగానే చిత్రంలో గమనించినట్లయితే ఇక్కడ రొయ్య శరీరం పైన
ప్రస్తుతం చిత్రంలో గమనించినట్టయితే రొయ్య శరీరం పైన నలుపు రంగు మచ్చలని మనం చూసినట్లయితే ఈ మచ్చలు మన చెరువులో ఉన్నటువంటి నైట్రేట్ మూలంగా మన రొయ్యలో మనం గమనించవచ్చు. ఈ రకమైన మచ్చలు కనుక మనం గమనించినట్టయితే మన చెరువులో నైట్రేట్ కంటెంట్ ఉన్నదని మనం గుర్తించవచ్చు. దీనికి తగిన విధంగా మనం సాయిల్ ప్రోబయోటిక్స్ని ఉపయోగించుకోవడం మూలంగా మన చెరువులో పేరుకుపోయినటువంటి వ్యర్థాలు కింద మురుగు అంతా కూడా విచ్ఛిన్నం చెంది మన చెరువులని నైట్రేట్ నుండి మనం కాపాడుకోవచ్చు. H2S దీన్ని హైడ్రోజన్ సల్ఫైడ్ అని అంటారు. దీన్ని మురుగు వాసన అంటే మనం ఎప్పుడైతే మన బాటంలో ఉన్నటువంటి మట్టిని మనం బయట తీసినప్పుడు అది కూలినటువంటి వాసన కలిగి ఉంటుంది. ఇలా కూలినటువంటి వాసన కనుక మనకు వచ్చినట్లయితే దానిలో H2S ఉందని గమనించవచ్చు. లేదంటే మనం శాంపిల్ని ల్యాబ్కి ఇవ్వడం మూలంగా కూడా H2Sని పరీక్షించి మరీ మనం తెలుసుకోవచ్చు. ఒకవేళ మన చెరువులో కనుక H2S ఉంటే ఏం చేయాలి? మన చెరువులో 0.01 ppm కంటే H2S ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని H2S ఉన్నట్టుగా గుర్తించాలి. H2S వాల్యూలు అనేవి 0.01 ppm కంటే తక్కువగా ఉండాలి. ఒకవేళ మన చెరువులో ఎక్కువ H2S కనుక గుర్తించినట్లయితే ముఖ్యంగా మనం నీటిని మార్చుకోవడము, అలానే సున్నం చల్లుకోవడము, లేదంటే కనుక చెరువు అడుగు భాగంలో పేరుకుపోయినటువంటి మురుగును స్లడ్జ్ పంప్ పెట్టి లేదంటే కనుక వేరే ఇతర స్ట్రింప్ టాయిలెట్ ఇటువంటి ఫెసిలిటీస్ ద్వారాగా బయటకు తీయడము, ఇవేవి కుదరినప్పుడు మంచి సాయిల్ ప్రోబయోటిక్ని ఉపయోగించడం మూలంగా కూడా మనం H2Sని అధిగమించవచ్చు. మన చెరువులో కనుక H2S సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే ఇలా రొయ్య యొక్క మొప్పలు అనేవి నలుపెక్కడం అనేది జరుగుతుంది. ఇలా రొయ్య యొక్క మొప్పలు నలుపెక్కుతున్నాయని అంటే మన చెరువులో మురుగు శాతం అనేది పెరిగిపోయిందని, ఆ మురుగు మూలంగా బ్యాక్టీరియా పెరుగుదల కూడా ఎక్కువైందని మనం గమనించవచ్చు. ఇలా కనుక మన రొయ్య మొప్పలు కనుక మారిపోయినట్లయితే దానికి తగిన విధమైనటువంటి ట్రీట్మెంట్ కనుక చేసుకోకపోయినట్లయితే రొయ్యలు చనిపోవడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. సో దీనికి గల ట్రీట్మెంట్ ఏంటి అని అంటే మన చెరువులో మురుగును మనం తొలగించడమే. కాబట్టి మీరు మీ చెరువులో మురుగుని ఎంత తక్కువగా పేర్కొనేలా చూస్తే అంత ఎక్కువగా మీ చెరువుని మీరు కాపాడుకోవచ్చు. బ్యాక్టీరియల్ లోడ్ అనగా మన చెరువులో హానికరమైనటువంటి బ్యాక్టీరియా పెరుగుదలని బ్యాక్టీరియా లోడ్ అని అంటాము. దీన్ని మనం టెస్ట్కి ఇచ్చినప్పుడు వాళ్ళు దీన్ని కల్చర్ చేసి మనం ఇచ్చిన శాంపుల్ని దానిలో పెరిగినటువంటి బ్యాక్టీరియాల సంఖ్య ఆధారంగా మన చెరువులో లోడ్ ఉంది లేదనేది మనకి నిర్ధారించడం అనేది జరుగుతూ ఉంటుంది. సాధారణంగా చెరువులో పెరిగేటువంటి బ్యాక్టీరియాలన్నీ కూడా ఎనరోబిక్ బ్యాక్టీరియా అంటే ఆక్సిజన్ లేని వాతావరణంలోనే పెరుగుతాయి. అలానే ఇవి తక్కువ టెంపరేచర్లో బాగా పెరుగుతాయి. కాబట్టి మన చెరువులో ఉన్నటువంటి మురుగు అలానే మన చెరువులో ఆక్సిజన్ లేకపోవడం అంటే డిఓ డెఫిషియన్సీని దూరంగా చేసుకున్నట్లయితే ఇటువంటి బ్యాక్టీరియాను మనం పెరగకుండా నిరోధించవచ్చు అన్నమాట. మన చెరువులో డిఓలోని తగ్గుదల, అలానే చెరువులో అధికంగా వేసినటువంటి మేత, అలానే చెరువు తయారీలో లోపాలు అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి సాగుని పూర్తిగా మనం ఎండనీయకుండా పూర్తిగా ఆరనివ్వకుండా వెంటనే మళ్ళీ చెరువును వేయడము, వెంటనే మళ్ళీ పిల్లలను వదిలేయడము, ఇలాంటి తప్పులు చేసినప్పుడు కూడా మన చెరువులో బ్యాక్టీరియా లోడ్ అనేది ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. రొయ్యలు మరియు చేపల చెరువుల్లో ఎక్కువగా కనిపించేటువంటి బ్యాక్టీరియాలు విబ్రియో కలరా, విబ్రియో పారాహెమోలైటికస్, విబ్రియో ఆల్జినోలైటికస్, అలానే విబ్రియో వల్నిఫికస్, అలానే ఏరోమోనస్ హైడ్రోఫిలా, సూడోమోనస్ ఆర్జినోజా, ఇటువంటి బ్యాక్టీరియాలు అన్నీ కూడా మన చెరువుల్లో ఉన్నటువంటి చేపలు మరియు రొయ్యలకు బ్యాక్టీరియల్ వ్యాధులను కలుగజేస్తూ ఉంటాయి. ముఖ్యంగా రొయ్యల రైతులు ఈ విబ్రియో బారిన పడి ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. ఈ విబ్రియో పెరుగుదలకు కావాల్సినటువంటి ముఖ్య పరిస్థితులు ఏంటంటే మన చెరువులో మురుగు పెరగడము, అలానే మన చెరువులో ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోవడము, అలానే అధిక pH ఎక్కువగా ఉన్నటువంటి pH కూడా ఈ బ్యాక్టీరియా పెరుగుదలకు కారణాలు అవుతాయి. ఈ బ్యాక్టీరియా పెరగడమే కాకుండా మన చెరువులో వైట్ స్పాట్ వైరస్ను వ్యాపింప చేయడానికి ఈ బ్యాక్టీరియాలు అనేవి వాహకాలుగా అంటే ట్రాన్స్పోర్టర్స్ కింద పనిచేసి మన చెరువులో వైరస్ని స్థాపించడానికి అలానే మన చెరువు వైరస్కి గురి కావడానికి కూడా ఈ బ్యాక్టీరియాలు వైరస్కి సహాయం చేస్తాయి. కాబట్టి ఈ బ్యాక్టీరియా కనుక పెరగకుండా నిర్మూలించుకున్నట్లయితే మన చెరువుకి వైరస్ కంటామినేషన్ జరిగినప్పటికీ కూడా బ్యాక్టీరియా కనుక లేకపోయినట్లయితే మనకి ఎటువంటి ఆపద ఉండదు. కాబట్టి రైతులందరూ కూడా వారి యొక్క చెరువులో ఉన్నటువంటి బ్యాక్టీరియాను ఎప్పటికప్పుడు కనీసం 15 రోజులకు ఒకసారి టెస్ట్ చేయించుకోవడం మూలంగా ఒకవేళ బ్యాక్టీరియా ఉన్నట్లయితే దానికి నివారణ నీరుని మార్చుకోవడము, అలానే ప్రోబయోటిక్స్ని ఉపయోగించడం. ఒకవేళ బ్యాక్టీరియల్ లోడ్ కనుక తక్కువ సంఖ్యలో అంటే 20లోనో 50లోనో ఉన్నట్లయితే దాన్ని మనం ప్రోబయోటిక్స్ ద్వారా నిరోధించవచ్చు. అదే కనుక బ్యాక్టీరియా 100 దాటి 200 దాటి కనుక ఉన్నట్లయితే మనం దాన్ని ప్రోబయోటిక్స్తో నిరోధించడం అనేది కష్టతరమైనటువంటి పని. ఇటువంటి సమయంలో మనము శానిటైజర్స్ అంటే క్లోరిన్, ఫ్లోరిన్, బ్రోమిన్, ఐడిన్ ఇటువంటి కాంబినేషన్ ఉన్నటువంటి శానిటైజర్స్ కానీ
బీకేసీ కానీ లేకుంటే ట్రిపుల్ సాల్ట్ని కానీ ఇటువంటి కెమికల్స్ని ఉపయోగించుకొని ఈ బ్యాక్టీరియాని చంపడం ద్వారాగా మనం వీటిని అధిగమించవచ్చు. అదేవిధంగా లోడ్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే శానిటైజర్స్ని ఉపయోగించడం మూలంగా మన యొక్క లోడ్ని మనం తగ్గించుకోవచ్చు. శానిటైజర్స్ అనేవి బ్యాక్టీరియా లోడ్ తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు అన్ని రకాల పరిస్థితుల్లోనూ మనకి ఉపయోగపడతాయి. కానీ రొయ్య యొక్క సైజుని బట్టి మనం శానిటైజర్ని ఉపయోగించుకోవడం అనేది శ్రేయస్కరం. చిన్న రొయ్యలు శానిటైజర్ ద్వారా పడినప్పుడు అవి ఒత్తిడికి గురయ్యి మనకి మోర్టాలిటీ వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి రొయ్య యొక్క సైజు మినిమం 3 గ్రాములు పైబడిన తర్వాతనే మనం ఈ శానిటైజర్స్ని ఉపయోగించుకున్నట్లయితే అవి రొయ్య ఆ శానిటైజర్ యొక్క ఒత్తిడిని తట్టుకుని బతకడం అనేది జరుగుతుంది. కాబట్టి తక్కువ సైజులో ఉన్నటువంటి రొయ్యలకు ప్రోబయాటిక్స్ని ఉపయోగించుకోవడము, అదేవిధంగా పెద్ద సైజులో ఉన్నటువంటి రొయ్యలకు శానిటైజర్స్ని ఉపయోగించుకోవడం మూలంగా మనం మన చెరువులో వచ్చేటువంటి బ్యాక్టీరియాలను నిరోధించవచ్చు. మనం ఈ చిత్రంలో గమనించినట్టయితే విబ్రియో బ్యాక్టీరియా టీసీబీఎస్ అగార్ పైన పసుపు రంగు కాలనీల్లో కనబడుతుంది. అదేవిధంగా విబ్రియో పారాహిమోలైటికస్ బ్యాక్టీరియా టీసీబీఎస్ అగార్ పైన పచ్చ రంగు కాలనీల్లో కనబడుతుంది. కొన్ని ల్యాబుల్లో రిపోర్టు పసుపు రంగు కాలనీలు అలానే పచ్చరంగు కాలనీలని ఇవ్వడం జరుగుతుంది. సో వీటి వెనకాల గల బ్యాక్టీరియా పేర్లు ఏంటంటే పసుపు రంగు విబ్రియో కలరాకి, అలానే పచ్చరంగు విబ్రియో పారాహిమోలైటికస్కి సూచిస్తుంది. మన చెరువులో విబ్రియో పారాహిమోలైటికస్ అనేది అత్యంత ప్యాథోజెనిక్, అంటే ఎక్కువ వ్యాధిని కలుగజేసేటువంటి బ్యాక్టీరియా. సో ఈ బ్యాక్టీరియాని మన చెరువులో లేకుండా చూసుకోవడం అనేది ఉత్తమమైన పని. ఒకవేళ ఉన్నట్లయితే దానికి తగిన విధమైనటువంటి ప్రోబయాటిక్స్ని అలా ఉపయోగించుకున్నట్లయితే మనం దీన్ని అధిగమించవచ్చు. ఒకవేళ మన చెరువులో కనుక బ్యాక్టీరియా కనుక ఉన్నట్లయితే, అది కూడా విబ్రియో బ్యాక్టీరియా కనుక ఉన్నట్లయితే మన చెరువులోని రొయ్యలు వాటి యొక్క కాళ్ళు మరియు తోకలు ఈ విధంగా ఎరిపెక్కడం అనేది జరుగుతుంది. అలానే వాటి యొక్క హెపటోపాంక్రియాస్ పైన ఉన్నటువంటి తిత్తి ఏదైతే ఉందో ఆ తిత్తి అనేది సాధారణంగా ముదురు గోధుమ వర్ణంలో ఉండేటువంటి రంగులో ఉండేటువంటి ఈ తిత్తి అనేది మెల్లగా తెలుపెక్కడము లేదంటే తెల్లగా మారిపోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మన ఈ హెపటోపాంక్రియాస్ తెలుపు రంగులోకి మారిపోతుందో అప్పుడు కూడా మన రొయ్య ఏదైనా ఒత్తిడికి గురవుతుందని, ఆ ఒత్తిడి బ్యాక్టీరియా మూలంగానో లేదంటే వేరే ఇతర కారణాల మూలంగా అనేది మనం క్షుణ్ణంగా పరిశీలించుకుని దానికి తగినటువంటి చర్యలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క ఒత్తిడిని తొలగించవచ్చు. అదేవిధంగా మనం మంచినీటిలో చేపలను చూసుకున్నట్లయితే ఇవి ఎక్కువగా ఏరోమోనస్ మరియు సూడోమోనస్ అనేటువంటి బ్యాక్టీరియా మూలంగా బ్యాక్టీరియల్ వ్యాధులకి గురవుతుంటాయి. తోక కొట్టుకోవడము, తోక కొరుకుడు, ఎరుపు వ్యాధి, ఈ వ్యాధులన్నీ కూడా మనకి ముఖ్యంగా ఈ ఏరోమోనస్ మరియు సూడోమోనస్ బ్యాక్టీరియా మూలంగానే కలుగుతాయి. కాబట్టి ఒకవేళ రైతులు ఈ బ్యాక్టీరియాను కనుక గమనించినట్టయితే చేపల రైతులు చేప యొక్క మొహం పైన లేదా చేప ఒంటిపైన లేదా చేప మూతిపైన లేదా చేప యొక్క ఫిన్స్ అంటే తోకలపైన కొరుకుడు కానీ ఇటువంటి ఏవైనా సిమ్టమ్స్ని కనుక గమనించినట్లయితే వెంటనే వాళ్ళు వారి యొక్క చెరువు యొక్క బాటమ్ని శుభ్రపరచుకోవడము, అలానే తగిన శానిటైజర్ అంటే క్లోరిన్, ఫ్లోరిన్, బ్రోమిన్, ఐడిన్ ఇటువంటి ఏ కాంబినేషన్లో ఉన్నటువంటి శానిటైజర్నైనా ఉపయోగించినట్లయితే ఆ బ్యాక్టీరియా మృతి చెంది మన చెరువులో ఉన్నటువంటి వ్యాధి అనేది తగ్గుముఖం పడుతుంది. కాబట్టి ఆక్వా రైతులందరూ కూడా ఈ విధమైనటువంటి బ్యాక్టీరియా టెస్టులు చేయించుకుని వారి చెరువులో వచ్చేటువంటి సమస్యలన్నింటినీ కూడా అధిగమించుకోవాలి. సో మరింత వివరంగా ఆక్వా సాగులో వచ్చేటువంటి సమస్యలను మరియు వాటి పరిష్కారాలను తెలుసుకోవడానికి సీజీ ఆక్వా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే మా వీడియోని లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. మీకు ఇంత పెద్ద పెద్ద వీడియోలను అందిస్తున్నటువంటి మా ఛానల్కు మీరు ఇచ్చేటువంటి సహకారము మా వీడియోస్ని చూడడము, అలానే అవసరమైనటువంటి రైతులకు మా వీడియోలను షేర్ చేయడం ద్వారాగా మాకు మీరు ప్రోత్సాహాన్ని అందించినట్లయితే మేము మరిన్ని వీడియోలు మరింత వివరంగా మీకు అందించడం అనేది జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీజీ ఆక్వా.